వెల్కమ్ బ్యాక్ టు మీలో ఎవరు కోటేశ్వరుడు. మన ముందు హాట్ సీట్లో కూర్చున్నాడు మిస్టర్ అభయ్. అభయ్, నువ్వు ఏ హెల్ప్ లైన్ తీసుకోకుండా ₹1,00,00,000 ప్రశ్న దాకా వచ్చావు. కంగ్రాచులేషన్స్ అభయ్. అభయ్ గారు, ఇప్పుడు మీ ముందు ఒకే ఒక క్వశ్చన్ ఉంది. అది గెలిస్తే ₹1,00,00,000 మీ సొంతం అయిపోతుంది. అది మీరు చెప్పాలంటే ఈ ఆన్సర్ మీకు తెలిసి ఉండాలి. తెలియకపోతే యూ హ్యావ్ లైఫ్ లైన్స్, 4 లైఫ్ లైన్స్. 4 ఫ్రెండ్స్కి మీరు ఫోన్ చేసుకోవచ్చు. అందులో ఏ ఒక్కరు చెప్పినా మీ పంట పండినట్టే. మీ దరిద్రానికి ఏ ఒక్కరు చెప్పకపోతే మీ బతుకు జట్కాబండి. అభయ్ గారు, తీసుకుందాం అనుకుంటున్నారా లైఫ్ లైన్? చెప్పండి. ఎస్, ఐ వుడ్ లైక్ టు. ఓకే, కంప్యూటర్ గారు దయచేసి ఫోన్ ఫ్రెండ్ సర్వీస్ని యాక్టివేట్ చేయండి. చెప్పండి అభయ్ గారు, ఫస్ట్ ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు? మై సిస్టర్. తననే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? తను ఐఏఎస్కి ఐపీఎస్కి ఏమైనా ప్రిపేర్ అవుతుందా? ఊరికే రాయేస్తున్నానండి అంతే. ఓకే, కంప్యూటర్ గారు ప్లీజ్ అభయ్ వాళ్ళ చెల్లికి కాల్ చేయండి. సార్ నేను మాట్లాడతాను సార్ ఒకసారి. మాట్లాడు. హలో. హలో, నేనెవరో చెప్పుకో. అన్నయ్య. మమ్మీ ఏం చేస్తుందిరా? మమ్మీకి ఫోన్ ఇయ్యి ఒకసారి. అబ్బా అన్నయ్య, రికార్డ్ రాసుకుంటున్నారా? నువ్వే చేయొచ్చు కదా మమ్మీకి. నీ సంవత్సరాలు రాస్తావే రికార్డు మమ్మీకి. ఏ పోరాపా, నువ్వు చేసుకోపా, నాకు అడగ కొనటి. అంటే అదేనండి, చెల్లెలు కదా, కొంచెం కోపం ఎక్కువ, ప్రేమ ఎక్కువ. ఇట్స్ ఓకే అబ్బాయి గారు, మీ చెల్లెలు మీ బాధ ఏంటో పట్టించుకోకుండా తన రికార్డ్ రాయడంలో చాలా నిమగ్నం అయిపోయింది. అంటే దీన్ని చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు లెక్చరర్స్ విద్యార్థుల్ని ఎంత టార్చర్ పెడుతున్నారో రికార్డ్స్ రాయమని. చూస్తున్నారు కదండి, తన అన్న బాధ ఏంటో పట్టించుకోకుండా తన రికార్డ్ రాస్తుంది. షీఈస్ రియల్లీ గ్రేట్ అబ్బాయి, షీ విల్ రీచ్ హైట్స్. వెరీ సారీ ఫర్ యూ, యూ లాస్ట్ వన్ ఛాన్స్. ఇట్స్ ఓకే అబ్బాయి, మీకు ఇంకా 3 ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా 3కి మీరు కాల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎవరు చేద్దాం అనుకుంటున్నారు? మమ్మీ. అమ్మ. దట్స్ వండర్ఫుల్. సో మీ అమ్మ చెప్తుందని అనుకుంటున్నారా? ఎందుకంటే తన సీరియల్ గ్యాప్లో మా నాన్న న్యూస్ ఛానల్స్ పెడుతుంటాడు సార్. మేబీ తను ఎక్కడైనా వినుంటుందేమో అన్న చిన్న ఆశ. మళ్ళీ చీకట్లో బాణం వేస్తున్నారు. దట్స్ బ్రిలియంట్. ఓకే కంప్యూటర్ గారు, ఈ సోదంతా మనకెందుకు, వాళ్ళ మమ్మీకి కాల్ చేయండి. మమతల తల్లి ఓడి బాహుబలి. హలో. హలో. ఎవరమ్మా? అమ్మ, నేను మీ నవీన్ మాట్లాడుతున్నాను. మీలో ఎవరు కోటేశ్వరుడు ప్రోగ్రామ్ నుంచి. ఇప్పుడు మీ అభయ్ మా దగ్గర ఉన్నాడు. సార్ తాగి పడిపోయాడా సార్? సార్ వాడికి చెప్తూనే ఉన్నాను సార్, వాడు ఫ్రెండ్స్ మంచోళ్ళు కాదని. వాడు వినలేదు సార్. అమ్మ అలాంటిది ఏం జరగలేదమ్మా, దయచేసి నేను చెప్పేది వినండి అమ్మా. కుంభేశ్వర్ అమ్మాయి నడిపించాడా సార్? వాడు అలాంటి కాదు సార్, అమ్మాయి చెడ్డది ఏంటో సార్, నాకు తెలుసు సార్ వాడి గురించి. అమ్మ, మీ కొడుకు లాంటి వాడు కాదమ్మా, నాకు తెలుసా విషయము. అసలు జరిగింది ఏంటంటే సార్ కుంభేశ్వర్ యాక్సిడెంట్ కేసా సార్? వాడు అలాంటి కాదు సార్, వాడు మంచిగా డ్రైవ్ చేశాడు సార్. వచ్చినోడితే తప్ప ఏంటో సార్. ఏమయ్యా, వినదా మీ అమ్మ చెప్పేది? అమ్మ, అసలు అలాంటిది ఏం జరగలేదమ్మా. నేను ఒక మంచి పర్పస్ పైన మీకు కాల్ చేశాను, మీరేమో వినిపించుకోవట్లేదు. చెప్పొచ్చు కదమ్మా, మరి అది టెన్షన్ పడ్డాను ఊరికే. మా వాడికి ఏంటి? మాట్లాడండి అమ్మా. అమ్మా, ఎరా కూరేమనమంటావు? ఏదో ఒకటి ఉండొచ్చులే, ఏదో ఒకటి తిందాంలే. కానీ అసలు నేను నీకు ఫోన్ చేసిన రీజన్ ఏంటంటే, అరే ఒక్క నిమిషం అండి, మళ్ళీ ఫోన్ చేస్తే సీరియల్ స్టార్ట్ అయింది. బై బై. మమ్మీకి కొంచెం సీరియల్స్ అంటే ఇష్టం. అబ్బాయి గారు, నిజంగా అసలు మీరు వచ్చేటప్పుడు ఎవరితో తొక్కొచ్చారో తెలియట్లే కానీ దరిద్రం మీ చుట్టూ తిరుగుతుంది అబ్బాయి గారు. మీరు 2వ ఛాన్స్ కూడా మీరు సక్సెస్ఫుల్లీ కోల్పోయారు. ఇట్స్ గానేసే. మీరు నర్వస్ అవ్వకండి, టెన్షన్ అవ్వకండి. మీరు పక్కా ₹1,00,00,000 గెలుస్తారన్న నమ్మకం నాకుంది. మీకు ఇంకా 2 ఛాన్సులు ఉన్నాయి. ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు? దట్స్ బ్రిలియంట్ అభయ్ గారు. నేను అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను మీరు మీ నాన్నకి ఎప్పుడు ఫోన్ చేస్తారని.
దిస్ టైమ్ యు ఆర్ గోన్ విన్ 1 crore. ఐ కెన్ సీ ఇట్ ఇన్ యువర్ ఫేస్ మ్యాన్. బ్రిలియంట్. కంప్యూటర్ గారు, వాళ్ళ నాన్నకు కాల్ చేయండి. ఇంతకీ ఏం చేస్తుంటారు అబ్బాయి గారు మీ ఫాదర్? మా డాడ్ నిజంగా చాలా షాక్ అవుతాడండి. 1 crore క్వశ్చన్ వరకు నేను వచ్చానంటే హీల్ బి అమేజ్డ్. కానీ నేను అడిగిన తను ఏం చేస్తుంటారని. హీఈస్ ఎ టీచర్ అండి. తనకి చాలా తెలుసు. మేబీ ఆన్సర్ తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. టీచర్ అంటే తనకి చాలా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి పక్కా మీరు గెలుస్తారని అనిపిస్తుంది. హలో హలో ఎవరమ్మా? హలో అంకుల్, నేను మీ నవీన్ మాట్లాడుతున్నాను. మీలో ఎవరుడు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ నుంచి. ఇప్పుడు మీ అభయ్ మా దగ్గర ఉన్నాడు. మళ్ళీ ఏం చేసింది మావాడు? అయ్యో అలాంటిది ఏం లేదు అంకుల్. తను నాతో పాటు మీలెవరు కోటీశ్వరుడు గేమ్ షో ఆడుతున్నాడు. తను ₹1,00,00,000 ప్రశ్నకు చేరువయ్యాడు. ఇట్స్ వెరీ బ్రిలియంట్ గేమ్ అండ్ ఈస్ ప్లేయింగ్ బ్రిలియంట్లీ. వాని ముఖం నీ ముఖం. ఏం పేరమ్మా? ఏం పేరు? నీ పేరేం పేరు? అయ్యో సార్, మీరు అసలు తప్పుగా అర్థం చేసుకోకండి. నేను అతని ఫ్రెండ్ని కాదు. అతనికి నాకు ఎటువంటి సంబంధము లేదు. నిజంగానే ₹1,00,00,000 ప్రశ్న ఆడుతున్నాడు ఇప్పుడు నాతో గేమ్. వాని ముఖానికి ₹1,00,00,000 ప్రశ్నకు పోయిండా? వానికి అంత చదువు వస్తే వాడు ఇంకేం చదువుతాడో మా బీటెక్. మేము నాటకాలు అవుతున్నా పేరెంట్స్కి ఫోన్ చేసి. ఏడుంటాను? అది ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకొని పోతున్నా. వచ్చినాక చెప్తా. నిన్ను మీ నాన్నని కూర్చోబెట్టి నీ సంగతి ఏంది, మామూలు సంగతి ఏంది, అసలు మీ కథ ఏంది అనేది మాట్లాడతా నేను. పెట్టే ఫోన్ పెట్టే. యూజ్లెస్ ఫెలో. నీ మీద మీ అయ్యకున్న నమ్మకానికి మా మధ్య తరగతి ప్రేమలు అనుబంధాలు ఇంతే సార్. మీలాంటి వాళ్ళకి అర్థం కావు. ఏకినవుతాయి క్రేజీ ఫాదర్. ముద్దుగా 3వ ఆప్షన్ కూడా మిమ్మల్ని మూతి మీద నిలిపోయింది. ఇంకా మీకు మిగిలింది ఒక్కటే ఒక్క ఆప్షన్. చాలా సీరియస్గా, మనకి చాలా టైం ఉంది. టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. మన దగ్గర 10 సెకండ్లు సమయం ఉంది. ఎవరికి ఫోన్ చేస్తారో ఆలోచించుకొని చెప్పండి. మై ఫ్రెండ్. ఓ, మీ ఫ్రెండ్. తనేం చేస్తుంటాడు? వాడు యాక్చువల్లీ ఎప్పుడు ఖాళీగానే ఉంటాడు. ఖాళీగా ఉన్నవారు చాలా టాలెంటెడ్ అని విన్నాను సార్ నేను. సో మేబీ వాడు చెప్తాడేమో అని నేను అనుకుంటున్నాను. కంప్యూటర్ గారు విన్నారుగా, దయచేసి తన ఫ్రెండ్కి కాల్ చేయండి. డార్లింగ్ చెప్పు. ఎప్పట్రా నీకు డార్లింగు? హలో అంకుల్, అంకుల్ అంకుల్ రెంట్ కట్టేస్తా అంకుల్. ఇప్పుడే కట్టేస్తా అంకుల్. అంకుల్ ఒరే నా గొంతిన్రా, నేను మీ ఓనర్ని కాదు. ఏందమ్మా బ్లాక్ వైట్ చేయాలా? నన్ను మాట్లాడేస్తావా? మరేం పని? బాబు, నీకు అభయ్ అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడా? తను నాతో పాటు మీలో ఎవరు కోటీశ్వరుడు అనే గేమ్ ఆడుతున్నాడు. తను ఇప్పుడు నా ముందున్నాడు. తను ₹1,00,00,000 ప్రశ్నకు చేరువయ్యాడు. అంటే ఈ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే తను ₹1,00,00,000 గెలుచుకుంటాడు. ఫోన్ మావాడికి, ఫోన్ మావాడికి. హలో, అరే మామ కంగ్రాట్స్ రా. ఇగో అనవసరంగా ఒక్క క్వశ్చన్ గురించి కక్కుర్తి పడకరా భయ్. మనకు ఆ పైసలు వచ్చినాయి ఎక్కువ. చక్కగా అవి తీసుకొని వచ్చారా భయ్. అన్ని బంధాలు తీసుకురారా భయ్. దమాక్ ఖరాబ్ అవుతుంది. ₹1,000 500 మందు షాపులలో కూడా ఇప్పుడు తీసుకుంటలేడు. అన్నీ తీసుకొని వచ్చేసి కక్కుర్తి పడకు. ఒరే నేను చెప్పేది వినరా. నేను ఆయన చెప్పేసిన మావాడు క్విట్ చేస్తాడని. ఆ క్వశ్చన్లన్నీ మనకు వస్తే మనం ఎందుకు రావే, మనం ఎందుకు బీటెక్స్ అవుతామని చెప్పి ఆ క్వశ్చన్లన్నీ మనకు వస్తే అరే స్పీకర్ ఆనందరా చెత్తప్ప. వదిలేసి అవన్నీ లైట్ తీసుకోరా భయ్. నేను చెప్పేది క్లియర్ గిను. ఆ ఇచ్చిన కాడికి పైసలు ఎంత ఇస్తాడో అంత తీసుకొచ్చేసాయి. రాత్రికి పిచ్చకిద్దాం మామా. ఇస్తానరా. నువ్వు ఆ పక్కనే కొట్టుంటుంది కదా, అక్కడికి వెళ్ళి కాల్చిన పల్లీలు, బఠానీలు, స్టఫ్ తెచ్చుకొని రెడీగా ఉండు. రైటా భయ్, ఉంటా మరి. బాయ్, నిద్ర వస్తుంది. ఎట్లా దొరుకుతారు సార్ ఇలాంటి డఫర్గాలు మీకు? అభయ్ గారు, 4 లైఫ్ లైన్లు అయిపోయాయి సక్సెస్ఫుల్గా. ఈ క్వశ్చన్కి సమాధానం మీరు చెప్పాలనుకుంటే చెప్పండి, లేకపోతే వెళ్ళిపోండి. ఈ టార్చర్ నాతోటి కాదు. హలో హలో అభయ్ గారు, లేవండి నిద్రలోంచి. హలో, కలలు కన్నా జాలు లేరా కళాకారుడా? ఏయ్, కలనా?